ఆంధ్రప్రదేశ్లో 3 నెలల ముందే అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. ఎన్నికలకు అన్ని సన్నాహాలు పూర్తి చేసి మేనిఫెస్టోని కూడా విడుదల చేసింది టీడీపీ పార్టీ. అభ్యర్థుల విషయంలో టీడీపీ పొత్తు కారణంగా కొంచెం ఆగడంతో వైసీపీ పార్టీ దాదాపు అభ్యర్థులను ప్రకటించింది. ఎన్నో విషయాల మధ్య టీడీపీ జనసేన చర్చలు ఉండడంతో మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకువెళ్ళింది తెలుగుదేశం పార్టీ. ఇప్పటికే టికెట్ దక్కదని తెలిసిన ఎంతోమంది నేతలు పార్టీలు కూడా మారుతున్నారు. ఈ 2024 ఎన్నికలు చూసుకుంటే టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడంతో రాష్ట్ర రాజకీయాలు మారే అవకాశం ఉందని తెలుస్తుంది. వైసీపీ పార్టీ మాత్రం ఒంటరిగా పోటీ చేస్తూ ప్రజలే మా స్టార్ క్యాంపెయినర్లని చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేయడం ఈ 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఎంతో నష్టం చేకూరుస్తుందని టీడీపీ శ్రేణులు బలంగా నమ్ముతున్నారు. కానీ ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని, కార్యకర్తలని, ప్రజలని వారి బలంతో అధికార పార్టీ ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిందో, చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్, అలానే ఈ 2024లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడం, రాష్ట్రానికి టీడీపీ చేసిన అభివృద్ధి, రాజధాని సరళింపు, ఇంకా ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు ఎక్కడా మిస్ కాకండి. 2019 ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాలకే పరిమితం కావడంతో వైసీపీ మాత్రం 151 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని స్థాపించింది. ఇలా ఎన్నడూ టీడీపీకి తక్కువ మెజార్టీ రాకపోవడంతో పార్టీలోని నేతలు మరియు కార్యకర్తలు కొంచెం అసహనానికి గురయ్యారు. చంద్రబాబు, లోకేష్ గారు పార్టీలోని కేడర్కు, కార్యకర్తలకు, నేతలకు ధైర్యంగా ఉండాలని చెప్పి అధికార పార్టీ వాళ్ళు మనపైన ఎన్నో అక్రమ కేసులు పెట్టే అవకాశం ఉందని చెప్పారు. పార్టీ మీకు ఎప్పుడు అండదండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అప్పటి నుండే చంద్రబాబు, లోకేష్ పార్టీలోని ముఖ్య నేతలతో కలిసి వైసీపీ ప్రభుత్వం చేసే మోసాల మీద ఎన్నోసార్లు మీటింగ్లలో ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ఎన్నో విషయాలు పార్టీలోని ముఖ్య నేతలతో చర్చలు జరిపి ప్రభుత్వం టీడీపీ నేతల మీద జరుగుతున్న దాడులను ప్రజలు చూసేలా చేశారు. అసెంబ్లీలో ఎన్నో విషయాల మీద చర్చలు జరుపుతున్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే మైక్ కట్ చేయడం, సమయం ఇవ్వకపోవడం, ఇలా ప్రజల సమస్యలపై ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వకుండా చేసేవారు. కానీ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ రూపంలో ప్రజలకి తమ మీద చేస్తున్న ఆరోపణలని, ప్రజల మీద చేస్తున్న దాడులను వివరించే ప్రయత్నం చేసేవారు. ఎంతోమంది ఎమ్మెల్యేలను అసెంబ్లీలో ప్రభుత్వం చేస్తున్న అవినీతి మీద ఆధారాలు చూపిస్తున్నా మాట్లాడనివ్వకుండా స్పీకర్ గారు సస్పెండ్ చేసేవారు. ఇలా ఎన్నోసార్లు ప్రతిపక్షం గొంతును నొక్కేసే ప్రయత్నం చేశారు అధికార పార్టీ వాళ్ళు. ప్రజలు చూస్తున్నారు అన్న ఏమాత్రం భయపడకుండా శాసనసభలోని అపదజాలం వాడుతూ నేతలను తిట్టేవారు. ఇలా చంద్రబాబు గారు అసెంబ్లీలో మాట్లాడుతుండగా వారి సతీమణిని కూడా తిట్టారు. అందుకుగాను చంద్రబాబు గారు ఎంతో భావోద్వేగానికి గురి అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోయారు. తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇటువంటి ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్యంలో పనికిరారని, ప్రతిపక్షాల మీద గౌరవం లేకుండా నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటారని కన్నీరు మున్నీరయ్యారు. ఇలా చూసుకుంటే ఎన్నోసార్లు ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడులు చేసి వారి ఇంట్లో దూరి వస్తువులను పగలగొట్టి వారిని ఎంతో ఇబ్బంది పెట్టారు. కానీ పార్టీలోని నేతలు, కార్యకర్తలు ఏమాత్రం భయపడకుండా ఉండి ప్రతిపక్ష నేతల మీద చేస్తున్న దాడులను ఖండిస్తూ ధర్నాలు, ర్యాలీలు చేశారు. ఒకసారి టీడీపీ రాష్ట్ర కార్యాలయంలోకి వందల మంది దుండగులు వచ్చి కార్లతో గేట్లు గుర్తి మరీ లోపలికి వెళ్ళి అక్కడున్న వస్తువులను, టేబుల్స్ను, అద్దాలను పగలగొట్టి అక్కడ ఉన్న సిబ్బంది మీద దాడి చేసి వారిని భయభ్రాంతులకు గురి చేశారు. కానీ పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా ఏమాత్రం పట్టించుకోకపోవడంతో టీడీపీ శ్రేణులు ఏమి చేయలేకపోయారు. దాడిని ఖండిస్తూ అక్కడే ఒక రోజు పాటు మౌన దీక్షకు పిలుపునిచ్చారు. రాష్ట్రం నలుమూలల నుండి వేలాది మంది కార్యకర్తలు మంగళగిరికి వచ్చారు. అప్పటికే ఎంతో మందిని టోల్ ప్లాజా వద్ద ఎక్కడికక్కడ ఆపేశారు పోలీసులు. అలా ఒక రోజు పాటు చంద్రబాబు గారు మౌనంగా నిరసన తెలిపారు. ప్రభుత్వంలోని కొందరు ఎమ్మెల్యేలు చేస్తున్న ఇసుక, మైనింగ్ మాఫియా మీద ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఫలితం లేకపోయింది. ఎంతోమంది ప్రజల భూములు కబ్జాలు చేస్తున్నా పోలీసు వాళ్ళు మాత్రం పట్టించుకోవడం లేదని టీడీపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నా, ఇలా పేదవారి భూములను లాక్కుంటూ టీడీపీ కార్యకర్తల మీద కేసులు పెడుతూ పార్టీ మారమని ప్రలోభాలకు గురి చేస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు. ప్రజల్లో వ్యతిరేకతను గమనిస్తున్న అధికార పార్టీ వాళ్ళు పథకాల పేరుతో ప్రజలకి కొంత మొత్తాన్ని ఇచ్చి ఇంకొక రూపాన వారి దగ్గర నుండి అంతకొంత వసూలు చేస్తున్నారు. అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వారిని అరెస్ట్ చేయకుండా, వారి వెనక అధికార పార్టీ నేతలు అండదండ ఉందని భయపడకుండా యువతకు, విద్యార్థులకు మత్తుకు బానిసలను చేస్తున్నారు.
నారా లోకేష్ ప్రజల్లో మార్పు తీసుకురావాలని, ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వానికి చూపించాలని యువగలం పేరుతో రాష్ట్రమంతా పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకుని రూట్ మ్యాప్ని సిద్ధం చేశారు. జనవరి 27, 2023న కుప్పం నుండి మొదలుపెట్టి 400 రోజుల పాటు 4000 కిలోమీటర్లు తిరగాలని రూట్ మ్యాప్ని సిద్ధం చేశారు. అలా ప్రతిరోజు ప్రజల్లో తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ వారికి ప్రభుత్వం చేస్తున్న మోసాలు, అవినీతి, విద్యార్థులకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్న పనులను వివరించేవాడు. యువగలం పాదయాత్రలో తన బంధువు ఎన్ తారక రత్న లోకేష్తో కలిసి పాదయాత్ర చేస్తుండగా స్పృహ తప్పి కింద పడిపోయారు. అక్కడ నుండి హాస్పిటల్కి తీసుకువెళ్లేలోపు కోమాలోకి వెళ్లారని డాక్టర్లు చెప్పారు. అలా సుమారు 20 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు ఫిబ్రవరి 18న హాస్పిటల్లో చనిపోయారు తారక రత్న గారు. ఎంతోమంది సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు. ఆ మరణాన్ని కూడా అధికార పార్టీ నాయకులు కొంతమంది హేళన చేశారు. అలా లోకేష్ పాదయాత్ర చేస్తూ ప్రజల్లో తిరుగుతూ సమస్యలను తెలుసుకుంటూ ప్రజలతో మమేకమై పయనించాడు. ప్రజల నుండి కూడా చాలా మంచిగా స్పందన వచ్చింది. అప్పుడే చంద్రబాబు నంద్యాల పర్యటనలో ఉండగా ఏసీబీ వాళ్ళు సెప్టెంబర్ 9న వచ్చి చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఫైబర్ నెట్ కేసులో ఛార్జ్షీట్లో చంద్రబాబు నాయుడు పేరును జతపరిచి ప్రధాన ముద్దాయిగా ఉంచి అక్రమంగా అర్ధరాత్రి నంద్యాల పర్యటనలో ఉండగా అరెస్ట్ చేశారు. అలా అక్కడి నుండి విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకువెళ్లి అక్కడ సుమారు 3 రోజుల పాటు వాదనలు జరిపారు. చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూత్రా, ఏసీబీ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి తమ వాదనను వినిపించారు. చివరికి 14 రోజులు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. అలా అక్కడి నుండి రోడ్డు మార్గాన రాజమండ్రి సెంట్రల్ జైలుకి చంద్రబాబుని తరలించారు. చంద్రబాబుని రోడ్డు మార్గాన వెళ్లనివ్వకుండా కార్యకర్తలు, నేతలు, ప్రజలు ఎక్కడికక్కడ రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపారు. పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ నుండి విమానంలో విజయవాడ ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడ నుండి రోడ్డు మార్గాన రాజమండ్రికి వెళుతుండగా పోలీసులు ఎక్కడికక్కడ ఆపేయడంతో ఒక దగ్గర రోడ్డు మీద పడుకొని నిరసనను తెలిపారు. లోకేష్ని కూడా పాదయాత్ర నుండి రానివ్వకుండా అడ్డుకున్నారు పోలీసులు. అలా చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపారు. సుమారు 51 రోజుల పాటు రిమాండ్లో ఉంచిన చంద్రబాబును ఆయన కంటి ఆపరేషన్ కోసం కండిషనల్ బెయిల్ మీద 1 రోజుల పాటు విడుదల చేశారు. అక్కడ నుండి బయలుదేరిన చంద్రబాబుకి రోడ్డు మార్గాన కార్యకర్తలు, ప్రజలు తండోపతండాలుగా చూడడానికి వచ్చారు. చంద్రబాబు గారికి పెట్టిన ఇబ్బందిని చూసి పవన్ కళ్యాణ్ అప్పుడు జనసేన, టీడీపీ కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తాయని చెప్పారు. దీంతో జనసేన మరియు టీడీపీ కార్యకర్తలలో ఫుల్ జోష్ అందుకుంది. చంద్రబాబు గారి ఆపరేషన్ అనంతరం ప్రజల్లోకి వెళ్లడం మొదలుపెట్టారు. మధ్యలో పాదయాత్ర ఆపిన లోకేష్ బాబు మరలా రాజోలు నుండి మొదలుపెట్టారు. పాదయాత్రతో మరలా ప్రజల్లోకి వెళ్ళి చివరకు ఆగంపూడి వద్ద పాదయాత్రను ముగించి సుమారు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు లోకేష్ బాబు. ఇలా ఎన్నికలు దగ్గరికి రావడంతో రాష్ట్రంలో అంతా వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రతి నియోజకవర్గంలో రా కదలిరా అనే నినాదంతో చంద్రబాబు సభలు పెట్టి అధికార ప్రభుత్వం చేస్తున్న అవినీతి, భూ కబ్జాలు, దాడులు, దౌర్జన్యాలను వివరిస్తూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. చాలా కార్యక్రమాలు ప్రజల్లోకి తెలుగుదేశం పార్టీ తీసుకుపోతుంటే ఎంతో మంచి స్పందన రావడంతో అధికార పార్టీ మీద ప్రజలకు ఎంతో వ్యతిరేకత ఉందని తెలుగుదేశం శ్రేణులకు అర్థమైంది. ఉచిత పథకాల పేరుతో ప్రజల్ని సోమరిపోతుల్ని చేయడం మంచిది కాదని చెప్పి వాటి వలన నిత్యావసర సరుకులు, గ్యాస్, కరెంటు బిల్లు అన్నీ పెరిగిపోవడంతో ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న పనులు నిదానంగా అర్థమవుతున్నాయి. ఇలా చేస్తే మన రాష్ట్రం కూడా మరో శ్రీలంక అవుతుందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో జరిగే అవినీతి, మోసాలు నిర్మూలించాలంటే ఒక టీడీపీ పార్టీతోనే సాధ్యమని ప్రజలు ఇకనైనా తెలుసుకుని ఓటు వేసి 2024లో టీడీపీని గెలిపించాలని కోరుకుంటున్నారు. ఇలా తెలుగుదేశం పార్టీ వారు ఈ 5 సంవత్సరాలు అధికార పార్టీ చేసిన దౌర్జన్యాలు, దాడులు, ప్రజలకు చేసిన మోసాలను వివరిస్తూ ఈసారి ఎన్నికల్లోకి వెళ్ళనున్నారు టీడీపీ శ్రేణులు. ఇలాంటి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.